హలో అండి. మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఈ 38 సైజ్ బ్లౌజ్ అండి. ఈ 38 సైజ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనం నెక్, షోల్డర్ ఎంత పెట్టేసుకోవాలి, అలాగే చంకలోన ఎంత మార్కింగ్ చేసుకోవాలి, డీప్ తక్కువైతే మనము భుజాలనేవి జారిపోకుండా నెక్, షోల్డర్ ఏ విధంగా డ్రా చేసుకోవాలనేది వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోని అసలు లైక్ చేయండి. చూడండి ఇప్పుడు వచ్చేసి 38 సైజ్ కదా! వీళ్ళ నెక్ ఏమొచ్చి 7.5 ఇంచులే ఉంది. అలాంటప్పుడు ఈ చంకలోన ఎట్లా పెట్టాలి, ఎంత పెడితే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్‌గా కుదురుతుందో వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఇదిగోండి ఇప్పుడు కటింగ్‌లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ వచ్చేసి ఇది ఆదికిచ్చే బ్లౌజ్ అనమాట. అయితే చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలంటే ఫ్రంట్ వైపు అయితే ఇట్లా తీసేసుకోండి. ఈ చంక దగ్గర నుండి ఈ చంక దగ్గర వరకు, అంటే ఈ ఫ్రంట్ వైపు మిడిల్‌లో గ్యాప్ రాకుండా ఉంటే ఇట్లా చూసుకోండి, లేకపోతే ఇట్లా చూసుకోకూడదు, రాదనమాట. సో నాకైతే 19 ఇంచీలు వచ్చిందండి. ఒకవైపు చూసుకోవాలంటే ఇదిగోండి ఉక్స్ పట్టి నుంచి ఇట్లా చూసుకోండి చంక దగ్గర వరకు. చూస్తే ఎంత వచ్చింది, 9.5 ఇంచీలు వచ్చింది. ఇదే విధంగా కాకుండా అంటే లోపల సైడ్ కూడా చూసుకోవచ్చండి, లైనింగ్ వైపు. మీకు అది చూపిస్తాను నెక్స్ట్. ఇదిగోండి ఇట్లా అనమాట. ఇక్కడ నుంచి మన నెక్ డీప్ ఎంత ఉందో అక్కడ వరకు ఇట్లా చూసుకోవాలి. అంటే ఆ చంక కుట్టు ఉంటుంది కదండి, ఫస్ట్ కుట్టు, ఈ కుట్టు వరకు చూసుకుంటే నాకు టోటల్గా ఇది 38 సైజ్ బ్లౌజ్ అండి. అయితే ఆర్మ్ రౌండ్ కూడా ఒకసారి ఎలా చూసుకోవాలో చెప్తాను. ఆర్మ్ రౌండ్ చూసుకునేటప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసేసుకోండి, ఫ్రంట్ వైపు చూసుకోకూడదు. ఇగోండి పైన షోల్డర్ ఉంది కదా, ఆ కుట్టు దగ్గర నుండి ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8.5 వచ్చింది. ఇది 38 సైజ్ అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి. సో చూడండి ఈ విధంగా అనమాట. అలాగే నడుము లూజ్ కూడా తీసేసుకోవాలండి. నడుము లూజ్ తీసేసుకునే ముందు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే లైనింగ్ అయితే ఖచ్చితంగా 1 మీటర్ కావాలండి. తడిపి అయితే ఆరబెట్టుకోవాలి. చూసారు కదా, తడిపి ఆరబెడితే అంచులు అనేవి ఎగుడు దిగుడు వచ్చాయి కదండి. ఇట్లా స్ట్రైట్గా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇట్లా కట్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా ఖర్చు పెట్టేసుకోండి. సో చూసారు కదండి, ఇట్లా అనమాట. నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకోండి. బ్లౌజ్ తీసేసుకొని హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. బ్లౌజ్ హైటు ఈ విధంగా అనమాట. ఇగోండి ఇక్కడ వెనక డాట్ చేస్తాం కదా, ఆ డాట్ దగ్గర నుండి షోల్డర్ వరకు ఎంత ఉందో చూసుకొని, ఇగోండి నాకైతే 14 ఇంచీలు వచ్చింది. పైన మళ్ళీ నేను ఖర్చు యాడ్ చేస్తున్నాను. కింద ఆల్రెడీ ఖర్చు పెట్టాను కదండి, పైన ఖర్చు పెట్టాను. మొత్తం 15 ఇంచీలు అవుతుంది. 38 కాబట్టి 9.5 ఇంచీలు అయితే వచ్చిందండి. చెస్ట్ వెడల్పు అనమాట 9.5 ఇంచీలు. ఇప్పుడు నడుము వెడల్పు చూసేసుకోండి. నడుము ఎంత ఉందో ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి. నడుము చెక్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే కాజా పట్టి వదిలేసి చెక్ చేయండి. చెక్ చేస్తే నాకు ఎంత వచ్చింది, సో 35 ఇంచీలు అయితే వచ్చిందండి. 35 ఇంచీల్లో ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని, అంటే 4 ఫోల్డింగ్ మీద చేసేసుకుంటే 9 ఇంచీలు వచ్చింది. అప్పుడు 1 ఇంచ్ ఏమొచ్చి ఖర్చుకి యాడ్ చేసేసుకోవాలి. 2 ఇంచెస్ ఏమొచ్చి మనకి 1 ఇంచ్ అయితే డాట్లకి, 2 ఇంచెస్ ఖర్చు అనమాట. ఇట్లా యాడ్ చేసేసుకున్నారు కదా, ఇట్లా గీసేసుకోండి. గీసేసుకునేక ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది 38 కదండి, అంటే చెస్ట్ ఎక్కువ ఉంది కదా, దానికి బట్టి ఇప్పుడు నెక్, షోల్డర్ పెట్టేసుకోవాలి. 38 కాబట్టి నేనైతే 5.5 ఇంచీలు అయితే నెక్, షోల్డర్ పెట్టానండి. ఇందులోనే మనకి ఖర్చులు కూడా ఉంచుకోవాలండి. అయితే ఇక్కడ చూడండి, మీకు తెలియకపోతే చిన్న షోల్డర్ ఎంత ఉందో ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ముందు వైపు నుండి మార్కింగ్ చేసుకోండి. అంటే ఇందాక సైడ్ హ్యాండ్స్ అతుకుతాం కదండి, భుజాలు, అక్కడ నుంచి లోపల సైడ్ మార్క్ చేసుకుంటే సరిపోద్ది. సో నెక్క వెడల్పు వచ్చేస్తుంది. లేదంటే 2.5 నెక్క వెడల్పు పెట్టేసి మిగతాది షోల్డర్ పెట్టేయండి. ఇప్పుడు చూడండి నడుము ఎంత ఉందో ఇట్లా చూసుకొని మార్క్ చేసేసుకోండి. పైపింగ్ వేస్తే కరెక్ట్గా పెట్టేసుకోండి. లేకపోతే ఖర్చుకి కొంచెం యాడ్ చేయండి, 1/4 ఇంచు. ఇవన్నీ చూడండి, పైన 2.5 పెట్టాను కదా, కింద 2.5 పెట్టేసి రౌండ్ అనేది ఇట్లా ఇచ్చేస్తున్నాను. అయితే ఒకసారి బ్లౌజ్లో కూడా చూసేసుకోండి. బ్లౌజు డీప్ ఇగో చూసారు, రౌండ్ అనేది తక్కువ ఉంది కదా, నేను కొంచెం రౌండ్ ఎక్కువ గీసాను కాబట్టి కొంచెం లోపల సైడ్ మళ్ళీ గీసేసుకుంటున్నాను. అంటే పైన 2.5 పెట్టాను కాబట్టి కిందను కూడా 2.5 పెట్టేసుకుంటేనే వీళ్ళకి సెట్ అయ్యిద్ది. ఇప్పుడు చూసారు కదా, ఇట్లా అనమాట లోపల సైడ్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ చంక దింపు ఎంత పెట్టుకోవాలంటే 6 ఇంచులు ఫస్ట్ అయితే పెట్టేసుకోండి. ఇగోండి పైన 5.5 పెట్టింది కదా, అదే 5.5 కింద మార్క్ చేసుకొని 6 ఇంచులకి ఇట్లా మార్కింగ్ చేసుకొని ఈ కార్నర్లో వచ్చేసి 1.5 ఇంచే పెట్టేసేయండి. ఇగోండి స్కేల్తోనే ఇచ్చేసొచ్చు, లేదంటే టేప్తోనైనా ఇట్లా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని మిడిల్కి మార్క్ చేసుకొని ఇలా రౌండ్ అనేది గీసేవచ్చండి. అయితే 8.5 ఇంచీలు రావాలి. 8.5 ఇంచీలు ఈ ఆర్మ్ రౌండ్ నాకైతే వచ్చేసిందండి. చూసారు కదా, ఇట్లా అనమాట. ఇగోండి ఈ విధంగా కొలుచుకుంటే కరెక్ట్గా వచ్చింది. ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి, కొంచెం
పైకి పెంచేసుకోండి. ఎల్ షేప్‌లో గీసాను కదండీ అది. లేదు ఎక్కువ వచ్చిందనుకోండి కొంచెం డౌన్ చేసేసుకోండి. అక్కడంటే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది కుదురుతదండి. లేదంటే అక్కడ లూజ్ వచ్చేస్తది. భుజాలు జారిపోతాయి. మనం టైట్ పట్టేస్తాం కదా అందుకోసము. తర్వాత బ్యాక్ డాట్ వేసాను చూసారు కదా! నెక్స్ట్ ఇలాగ లోపల సైడ్ ఒక హాఫ్ ఇంచ్ వరకు నేనైతే మార్క్ చేశాను. ఇక్కడ మళ్ళీ ఒకసారి కొలుస్తున్నాను ఆది బ్లౌజ్ తోటి. చంక రౌండ్ సెట్ అయిందో లేదని ఇట్లా కూడా కొలిచేసుకోండి. అలా కొలిసినా సరిపోతుందనమాట. సో చూసారు కదండీ ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ జాయింట్లు వేసే దగ్గర కూడాను ఒకసారి చెక్ చేసేసుకోండి కరెక్ట్‌గా సరిపోతుందో లేదో. ఎక్కువ పెట్టేసినా సరే ఇప్పుడు నేను గీసేటట్టుగా ముడతల్లాగా వచ్చేస్తదండి బ్లౌజ్ అనేది వేసేసుకున్నాక. ఇక్కడ కొంచెం క్రాస్‌గా ఇచ్చేయండి భుజాలనేవి జారకుండా. ఇక్కడ చూసారా డీప్ అనేది ఎంతొచ్చింది? ఖర్చుతో కలిపి 8 ఇంచీలు వచ్చిందనమాట. అందుకే ఈ చంకలో ఎంత పెట్టానంటే 1.5 ఇంచు పెట్టానండి. అది డీపు కొంచెం ఎక్కువుండి కొంచెం రౌండ్ అనేది ఇలా బ్రాడ్‌గా వచ్చిందనుకోండి 1.5, ఇంకా బ్రాడ్‌గా వచ్చిందనుకోండి ఇక్కడ 1 ఇంచు వెడల్పు. ఇట్లా పెట్టేసుకుంటే మీకు సరిపోద్ది. అలాంటప్పుడు మీకు డౌట్ రాకుండా చంకలో ఎంత పెట్టాలి అనేదైతే మీకు క్లారిటీగా తెలుస్తదనమాట. ఎక్కువ రౌండ్ గీసామనుకోండి 1.5 తక్కువ పెట్టండి. అంటే 1 ఇంచ్ పెట్టండి. తక్కువ రౌండ్ గీసామనుకోండి 1.5, ఇంకా కొంచెం రౌండ్ అనేది ఎక్కువ గీసామనుకోండి 1.5 అట్లాగే పెట్టేసి మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోద్దండి. సో బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయిందండి. ఇగోండి ఇట్లా కట్ చేసేసుకున్నాం కదా! మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను. చెస్ట్ వెడల్పు ఏమొచ్చి మనకి ఎంత రావాలంటే 38/4 కదా! అంటే 9.5 ఇంచీలు నాకైతే వచ్చేసిందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఒకవైపు బ్యాక్ పార్ట్ తీసేసాం కదండి. మిగతా క్లాత్ రెండో వైపు ఉంటుంది కదండి. అది ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. అయితే పైన 2 లేయర్స్ని ముందుకు కొంచెం జరిపాను. ఎందుకంటే అక్కడ జాయింట్ పడుతుంది అనమాట. 4 ముక్కలకి జాయింట్ వేసే బదులు పైన 2 లేయర్స్ జాయింట్ వేసుకుంటే సరిపోద్ది. బ్లౌజ్ని ఎప్పుడైనా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ చేసామనుకోండి 2 హ్యాండ్స్ ఒకేసారి మనం కటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కిందని చూడండి ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ని ఇట్లా కట్ చేసేయండి. నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచ్ వరకు పెట్టేసుకోండి. హాఫ్ ఇంచ్ ఎందుకు పెట్టానంటే పైపింగ్ వేస్తానండి. అదే హెమ్మింగ్ చేయడానికి మాత్రం 1.5 ఇంచ్ ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఈ హైట్ ఏమొచ్చి ఇగోండి యాక్చువల్లీ నార్మల్గా ఇది ఎంత ఉంది దీనికోసం దీనికంటే ఒక 6 ఇంచు తగ్గించమన్నారు. 10 ఇంచీలు ఉంది. నేను 9.5 ఇంచీలకి అయితే ఇట్లా పెడుతున్నానండి. మార్కింగ్ చేస్తున్నాను. అదే 9.5 ఇంచీలు ఇట్లా మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి. నెక్స్ట్ ఖర్చుకి ఒక లైన్ గీసేసుకోండి. అయితే పైనుంచి 3.5 ఇంచీలకి ఇట్లా చంక డౌన్ పెట్టేసుకోండి. లేదంటే ఒకసారి చూడండి ఆది బ్లౌజ్లోనైనా ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ లూజ్ తీసేసుకొని ఇక్కడ చూసారా చంక కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇట్లా చూసుకోవాలన్నమాట. అయితే ఇట్లా క్రాస్గా చూసుకోండి. 8.5 ఇంచీలు రావాలి కదా! కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కరువు తిరుగుద్ది కదండి సెట్ అయిపోతుంది. ఇట్లా ఖర్చుకి లైన్ గీసేసి ఈ పైనుంచి 2 ఇంచీలకి మార్క్ చేసేయండి. 2 ఇంచీల నుండి కొంచెం కిందకి డౌన్ దించేసి సో ఇట్లా కరువులాగా హ్యాండ్తో ఇచ్చేయడమే. నెక్స్ట్ లేదంటే 1.5 పెట్టేసుకొని కొంచెం ఇలాగ షేప్ ఇచ్చేసినా పర్వాలేదు. లేదంటే 1 ఇంచ్ పెట్టేసుకొని అంటే స్టార్టింగ్లో 1 ఇంచ్ పెట్టేసుకొని ఇప్పుడు స్కేల్తో గీస్తున్నాను కదా! ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే మనము ఎక్కువ స్కేల్ ఉపయోగించకుండా హ్యాండ్తోనే గీసేటట్టుగా చూసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోద్ది అనమాట కటింగ్ అనేది. సో చూడండి చూసారు కదా! ఈ విధంగా హ్యాండ్ అయితే కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ చిన్న డాట్స్ పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. పైన 2 లేయర్స్కి మాత్రం జాయింట్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి లో కటింగ్ చూడండి. లో కటింగ్ అనేది ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఉంచేసి నెక్స్ట్ ఇలా ఈ షేప్ అనేది ఈ విధంగా వచ్చేటట్టుగా తీసేసుకోండి. నేను ఇప్పుడు తీయను. జాయింట్ వేస్తాను కదండి హ్యాండ్స్కి అప్పుడు తీస్తానమాట. సో వీడియోలో చూపిస్తాను నెక్స్ట్. సో మిగతా క్లాత్ ఉంది కదా! మిగతా క్లాత్ తీసేసుకొని ఈ ఫ్రంట్ వైపు అనేది ఓపెన్స్ మన వైపు పెట్టేసుకోండి. సో బ్యాక్ పార్ట్ పెట్టేసి ఇలాగా చూసారు కదా క్రాస్గా ఇట్లా పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసేసుకోండి. స్ట్రైట్గా అనుకోండి స్ట్రైట్గా వేసేస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు చూసారు కదా నేను బ్యాక్ పార్ట్ స్టార్టింగ్లో మీకు చెప్పలేదు. క్లోజ్ మన వైపు పెట్టాలి. ఓపెన్స్ ఎదురుగా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఏమొచ్చి ఓపెన్స్ మన వైపు పెట్టేసుకుంటున్నాం. ఎందుకంటే ఫ్రంట్ హుక్స్లు కాబట్టి. సో ఇందాక మీరు చూసారు కదా నేనైతే చంకలను ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేసేసాను లో కటింగ్కి. ఫ్రంట్ నెక్ అనేది ఇట్లా చూసుకొని డీప్ పెట్టి రౌండ్ అనేది ఇచ్చేసుకుంటున్నానండి. ఇగోండి ఈ విధంగా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి 4 హుక్స్ వరకు ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఫ్రంట్ హైట్ చూసుకోండి ఈ విధంగా అనమాట. కిందని డాట్ ఉంది కదా పైన
ఖర్చు ఉంది కదా, ఇట్లా పెట్టేసుకోండి. లాగకుండా బ్లౌజ్‌ని ఇట్లా చూసుకొని ఇట్లా మార్క్ చేసుకోండి. 2.5 ఇంచులకి ఇట్లా మార్క్ చేసేసుకున్నాక ఫస్ట్ అయితే స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసేయండి. ఇక్కడ చూసారు కదా, నార్మల్‌గా అయితే బ్యాక్ పార్ట్ 2 ఇంచులు ఫోల్డ్ చేస్తే ఫ్రంట్‌ది వచ్చేస్తది అంటారు కదండీ. అట్లా కాదు. ఎందుకంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 14 ఇంచులు కూడా వస్తది. బ్లౌజ్ 14 ఇంచులైనా ఫ్రంట్ వైపు కూడా 14 ఇంచులు వస్తది. మళ్ళీ మనం బెల్ట్ కూడా యాడ్ చేయాలి కదా, అందుకోసం అనమాట. సో ఇప్పుడు చూడండి 2.5కి మార్క్ చేసి నేను డాట్ వెడల్పు ఎంత ఇచ్చానంటే మొత్తం 1.5 ఇచ్చాను. 2.5 ఇంచీలు అనమాట. హైట్ 2.5 పెట్టాను. చంకలో ఉండేది ఇట్లా మార్క్ చేశాను. అలాగే హుక్స్ పట్టి కాజా పట్టి వైపు. నెక్స్ట్ ఈ సైడ్‌ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఈ లోపల సైడ్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు పెట్టాను చూసారు కదా, ఈ సైడ్ జాయింట్ వైపు అట్లా మార్క్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి 10 ఇంచీలు వస్తది. ఎందుకంటే మనం ఇక్కడ చంకలోది డాట్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేస్తాం కదండీ, కుట్టినాక 9.5 వచ్చేది ఒకవైపు అనమాట. సో చూసారు కదండీ, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇగోండి లో కటింగ్ దగ్గర నుంచి కూడా ఇట్లా తీసేయాలండి. ఇగోండి నీట్‌గా ఇట్లా కటింగ్ చేసేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదండీ, ఇది 38 సైజ్ బ్లౌజు. ఇందులోనే మీకు ఏవైనా డౌట్లు ఉంటే నాకైతే కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. సో చూడండి ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఇగోండి ఇక్కడ ఖర్చు దగ్గర కూడాను కరెక్ట్‌గా వచ్చేస్తదండి. సో అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసేసుకొని ఇప్పుడు కటింగ్ చేస్తాను చూడండి. ఇది బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ పైన పెట్టేసుకుంటే కొంచెం ఎక్కువ వచ్చింది కదా, అది పర్వాలేదు. ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసి కుడతాం కదండీ, అప్పుడు సెట్ అయిపోద్ది. డాట్ వేస్తాం కదా, అందుకోసము. సో ఇది మెయిన్ క్లాత్ అనమాట. కాటన్ బ్లౌజేనండి. దీనికైతే లైనింగ్ ఇదైతే వేసేయమన్నారు. అయితే ఇక్కడ చూడండి నేనైతే సేమ్ మెయిన్ క్లాత్ తీసేసుకొని కొంచెము నేను ఎక్కువ క్లాత్ ఉంచేసి కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత జాయిన్ చేసాక మిగతా క్లాత్ అనేది తీసేస్తాననమాట. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. అలా హ్యాండ్స్‌కొచ్చేసి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను. చాలా చిన్న వెడల్పు తక్కువే వచ్చింది. జాయింట్లు ఇప్పుడు 4 ముక్కలు పడతాయి. ఎందుకంటే అక్కడ అంచు వచ్చింది కదండీ, అంచు కనిపించాలి, మిడిల్‌కి రావాలంటే 4 ముక్కలు జాయింట్ చేయాలి. ఇందాక లైనింగ్ చూసారా, 2 ముక్కలకే జాయింట్ వచ్చేటట్టుగా వేశాను. లైనింగ్ పర్వాలేదండి, కనిపించదు. మెయిన్ క్లాత్ కాబట్టి కనిపిస్తది కాబట్టి 4 ముక్కలు యాడ్ చేసుకోవడమే. సో ఇంతే అండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.